ఏబిసిడి వర్గీకరణ ఏమంటే ఏబిసిడి వర్గీకరణ ఏమంటే ఏబిసిడి వర్గీకరణ ఏమంటే మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై జై మాదిగ జై మాదిగ వర్గీకరణ నిమిత్తము ఈ నెల 23వ తేదీ నాడు నల్లగొండ జిల్లా కేంద్రం ఎన్జీ కళాశాలలో మాదిగల ఆత్మీయత సమావేశము నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు రాజకీయ ప్రముఖులు వీరందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని మరి మనకు రావాల్సినటువంటి ఈ వర్గీకరణ ఫలాలను మనకు అతి త్వరలో అందించే విధంగా జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో మన కనగల్లు మండలంలో నుండి భారీ ఎత్తున ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మరి యొక్క సమావేశాన్ని విజయవంతం చేసి మన బిడ్డల భవిష్యత్తుకు బంగారు ఆట వేయవలసిందిగా ఈ కనగల్ మండల మాదిగ జాతి బిడ్డలని పేరున ఒక మాదిగ గ్లోబల్ ఫెడరేషన్ నుంచి మాదిగ ఐక్యత కార్యక్రమాల నుంచి నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నా. మరి మనకు మండలానికి దగ్గర పట్టణ ఉన్నది కాబట్టి ఈ మండలం నుంచి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేవలం ఒక మాదిగ జాతి బిడ్డగా భావించుకొని ప్రతి ఒక్క బిడ్డకు బంగారు భవిష్యత్తును ముందుందనే భావంతో ప్రతి ఇంటి నుంచి ప్రతి మాదిగ జాతి బిడ్డ ఈ సమావేశానికి కదిలి రావాల్సిందిగా ఈ మాదిగ ఐక్య ఫెడరేషన్ నుంచి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. జై మాదిగ. సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ విషయంలో మరి తీర్పునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో ఈ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము, అతి త్వరలో మేము వర్గీకరణ చేస్తాము, ఉద్యోగ నియామకాల విషయంలో ఆర్డినెన్స్ చేస్తామని మరి ఇప్పటి వరకు కూడా మరి చేయకుండా జాప్యం జరుగుతూ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ నెల 23న మాదిగల ఆత్మీయ సమ్మేళనం నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతూ ఉంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాదిగల ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి అన్ని పార్టీలో ఉన్న మాదిగలు మరి ముఖ్యులుగా రాబోతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ సంఘంలో ఉన్న మాదిగలు, ప్రతి పార్టీలో ఉన్న మాదిగలు అందరూ ఏకమై పల్లె నుండి మరి ఒక వాహనాన్ని కదిలించుకుంటూ వేలాదిగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి మరి అందరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఉన్నాము. ఇది ఏబిసిడి వర్గీకరణ అనేది చివరి ఘట్టము, ఇది అంతిమ విజయము. మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేకమైన మరి సమయం ఆసన్నమైంది కాబట్టి అందరము మరి వేల సంఖ్యలో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 23వ తారీఖు నాడు కేంద్రంలో 23వ తారీఖు నాడు జరగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి కనగల్ మండలం నుండి గ్రామాల నుండి అందరూ తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన శాసనసభ్యులు రకరకాల శాసనసభ్యులు వేముల వీరేశన్న ఆధ్వర్యంలో జరుగు ఈ సభకు గ్రామం నుంచి పార్టీలకు అతీతంగా అందరూ తరలి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ వర్గీకరణ విషయాన్ని ఈరోజు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన సుప్రీంకోర్టు తీర్మానాన్ని అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. దాని గురించి మనం అందరం సంకల్పబద్ధమై నల్గొండ మీటింగ్ను జయప్రదం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్. జై భీమ్. ఎన్జీ కాలేజీలో ఉన్న మన మాదిగ సమ్మేళన కార్యక్రమానికి మన పెద్దలు చెప్పినట్టు మన కనగల్ మండలం నుంచి గ్రామాల నుంచి తిరిగి మోటివేట్ చేసి మన భారీ ఎత్తున ఆడోళ్ళు మగోళ్ళు కదిలి వచ్చి మన మీటింగ్ సక్సెస్ చేసి మన మాదిగోళ్ళ దెబ్బేందో ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని మన అందరం కలుపుకొని పోయి రేపు ఈ మీటింగ్ను సక్సెస్ చేయాలని మా మాదిగ సోదరులందరినీ మండలంలో అందరినీ కోరుతున్నాను. జై మాదిగ. జై భీమ్. కనగల్ మండలంలోని మాదిగ సోదరులకు రేపు 23వ తారీఖు నాడు మన మాదిగల సమ్మేళనానికి కార్యక్రమానికి రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ హాజరవుతున్నారు.
ఈ విషయాన్ని పురస్కరించుకొని కనగల్ మండలంలోని సోదరిమణులు మాదిగా అన్ని పార్టీలో ఉన్న ప్రజానాయకులు ఎవరే కానీ అందరూ వచ్చి విజయవంతం చేయాలని, అట్లాగనే ఉద్యోగస్తులు ఏడ ఉన్న వాళ్ళు అన్నీ ఉంటుంది. వాళ్ళు కూడా అందరూ బయటికి వెళ్ళి టయానికి 23వ తారీఖున అందరూ విజయవంతం చేయాలి. ఈరోజు కనగల మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా జరిగినటువంటి మాదిగా అందరు మాట్లాడిన కాలంలో కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల నాయకులందరికీ, మాదిగా రక్తబంధులందరికీ జై భీమ్ నమస్కారాలు. ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో దానికి కనగల్ల మండల ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎలాంటి కార్యక్రమానికైనా కానీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. గతంలో కూడా మా అధినాయకుడు డాక్టర్ విశారద మహారాజ్ గారిగా అనేక సందర్భాలు చెప్పాడు. ఏబిసిడి వర్గీకరణకు ధర్మ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి గతంలోకి తెలియాడు. దాన్ని కట్టుబడిగిట మా కనగల మండల కేంద్రంలో కనగల మండల ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మేము సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మాదిగా రక్తబంధులందరికీ పేరుపడిన ఉద్యమ జై భారత రాజ్యం. రేపు 23వ తేదీన నల్లగొండ నడిబొడ్డున మాదిగల ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయడానికి మన కనగల్ మండలం నుండి పెరికి అంజయ్య గారు, దుబ్బ సత్యనారాయణ గారు, అందుల మోహన్ గారు, దాసరెంకన్న గారు, ఎర్రోల శ్రీను, బొజ్జ సైదులు, ఇంకా తదితరులందరూ, మన కనగల్ సర్పంచ్ లింగయ్య గారు, ఏడుకొండలు గారు ఈ కనగల్ సమావేశంలో మన కత్తుల జగనన్న ఆధ్వర్యంలో, తులసిదాసన్న ఆధ్వర్యంలో కనగల్ మండలంకి వచ్చి విజయవంతం చేయాలని సభను కోరుకుంటున్నాం. జై భీమ్. రేపు జరగబోయే 23వ తారీఖు నాడు మాదిగా ఆత్మీయుల సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున మన మాదిగ కుటుంబ సభ్యులందరూ పార్టీలకు అతీతంగా కానీ, సంఘాలకు అతీతంగా ఏ సంఘాలు ఉన్నా మన మాదిగ సంఘాలు కానీ, పార్టీలో ఏ పార్టీలు ఉన్న సంఘాలు అంతా ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే మన ఎస్సీ వర్గీకరణ గురించి ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున మన కనగల్ మండలం దగ్గరలో ఉంది కాబట్టి భారీ ఎత్తున ప్రతి ఊరి నుంచి ఒక వెహికల్ వచ్చే విధంగా ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకొని భారీ ఎత్తున ఒక వెహికల్ వచ్చే విధంగా మనం నల్లగొండకి భారీ ర్యాలీగా పోయి విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కనగల్ మండల మాదిగ తెలియజేయడం ఏమనగా రేపు జరగబోయే నల్లగొండ కార్యక్రమాన్ని చేయాలని కోరుతూ ఇక్కడ వచ్చిన అందరికీ జై భీమ్. ఈరోజు కనగల్ మండల కేంద్రంలో మాదిగల సమ్మేళన మహాసభను విజయవంతం చేయడం కోసం ఈరోజు కనగల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రేపు 23వ తారీఖు నాడు నల్గొండలో జరిగేటటువంటి ఎన్జీ కాలేజ్ మైదానంలో జరిగే మాదిగల ఆత్మీయ సమ్మేళనంని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కనగల్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా మాదిగలు, మాదిగ ఉపకులాలు చాలా అన్యాయానికి గురై వర్గీకరణకు దూరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుండే. ఈరోజు మనకు గతంలోనే 2000 సంవత్సరంలో వర్గీకరణ వచ్చి 2004 వరకు కంటిన్యూస్ అయినటువంటిది తినే ముందల పల్లాన్ని తన్నట్టుగా బాల సోదరుడు దాన్ని సుప్రీంకోర్టుకు పోయి చెల్లదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు మన ఆగస్టు 1వ తారీఖు నాడు అదే సుప్రీంకోర్టు 5 ధర్మశాసనంతో ఇది చెల్లుబాటు అవుతుంది, రాష్ట్రాలకు అవకాశం తీసుకోవచ్చు, మీరు దాన్ని ఒక చట్టం చేసి మనకు జీవో తీసి మీరు ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ వేసేసి దానికి అదే అసెంబ్లీ ఆవరణలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఏకసభ్య కమిషన్ని తక్షణమే అమలు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మాదిగ ఉపకులాల మేధావులారా, ప్రజలారా, ఉద్యోగస్తులారా, ఇప్పటికీ మనం చాలా అన్యాయానికి గురైనాం కాబట్టి తక్షణమే జరగబోయేటువంటి ఆత్మీయ మహాసభ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఇంటికి తాళాలేసేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.